హరి ఓం. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల గ్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగిరదయ్యే జగజ్జలములున్న బొజ్జ కట్టన్ వశమే బంధ విమోచనుడీసుడు బంధింప పెనగుంజనిని బాలార్చి సుహృద్బంధువుడుగావున జననీ బంధంబున గట్టువడియ పాటించి నృప జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తంబోలెన్ నీ పద్యావళులకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ శవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజపత్రేక్షణ ఎన్నడునైన యోగి విభులు ఎవని పదపరాగమింతయున్ కన్నుల కానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టబొట్టుచున్ తన్నుచు గృదుచున్ నగుచు దద్దియ భయపడి కూడి ఆడుచున్ మననసేయు వల్లవ కుమారుల భాగ్యములెంతయొప్పునే జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రెకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించిరటన్ గోపాలార్భకుల్ భూవర కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనళంబుజునిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడాచంక నిరికి మిగడ పెరుగుతో మెళవించిన చల్ది ముద్దడపలి చేత మొనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఉరగాయలు వ్రేళ్ల సందుల నెల్ల వెలయ నిరికి సంగడీల నడుమ చక్కన గుర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు విరగంధ శైశవంబు మెరసి చల్ది గుడిచే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతే పరం అంటూ కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి తర్వాత విషయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్కసారి గమనించుకున్నట్లయితే పరమాత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఫస్ట్ ఆ అసంప్షన్ చేసుకుందాం. పరమాత్మ అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నీ తనలోనే ఉండేటువంటి వాడు, వ్యాపకత్వం కలిగినటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి మ్యాటర్ అంతా కూడా దాంట్లోనే ఉన్నటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, సత్యం శుద్ధం భుగ్ధం ముక్తమైనటువంటి ఈ టోటల్గా ఉండేటువంటి ఒక ముద్ద కింద మనం ఒక భావన చేసుకున్నట్టయితే అటువంటి పరమాత్మలో ఏమున్నది అంటే సూక్ష్మాం దైవీం గుణమయీం విభు ప్రకృతిం. అందులో ఒక పార్ట్ కాలాన్ని పక్కన పెడితే అందులో ఒక పార్ట్ ఏమిటి అంటే దానిని మాయ అంటారు. మాయ అనేటువంటిది ఒక శక్తి. అది మాయ అంటే శక్తి, అదొక శక్తి. ఆ మాయలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ మూడిటితో ఈ మూడిటి యొక్క కలయికతో కూడుకున్నటువంటి ఆ ఎనర్జీ పార్ట్ని మాయా శక్తి లేకపోతే ప్రకృతి. ఈ ప్రకృతి ఎందులో ఉంది? ఆ మాయ అనేటువంటి దాంట్లో ఉన్నది. ఈ మాయ ఎందులో ఉంది? పరమాత్మలో ఉన్నది.
ఇది కాబట్టి పరమాత్మ తనకి ఒక కోరిక, ఒక సంకల్పం కలిగి, ఓ మాయా ఇలా రా, నీలో 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలతో నీవు సృష్టిని చెయ్యాలి. అంటే ఈ 3 గుణాలని నువ్వు తీసుకుని నువ్వు సృష్టించాయి. అంటే ఇప్పుడు ఏమిటనమాట, మాయల్లో ఇవి ఆశ్రయించుకుని ఉన్నాయి. అంటే ఏమిటి, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 కూడా మాయను ఆశ్రయించుకున్నాయి. ఈ మాయ పరమాత్మలో ఉన్నది. ఇది ఇప్పుడు ఇవి ఉండి మీరు చెయ్యండి అన్న తరువాత ఆయన ఏం చేశాడంటే, ఈ మాయ ఎప్పుడైతే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ ఈ ప్రపంచాన్ని, ఈ పదార్థమయమైనటువంటి ఈ బ్రహ్మాండ వలయాన్ని సృష్టించిందో, ప్రొజెక్ట్ చేసిందో, అందులోకి విలోక్య చూసి ఈయన ఏం చేశాడు అంటే తాను వాటిలోకి వచ్చేసాడు. పురుషుడు కదా, పురుషుడు అంటే పూరింపబడ్డాడు, అంటే మాయలోనూ పూరించాడు, సత్వరజస్తమా గుణాల్లోనూ పూరించిపోయి ఉన్నాడు, నిండిపోయి ఉన్నాడు. అదేవిధంగా సమస్తమైనటువంటి ఈ పదార్థమయమైనటువంటి దాంట్లో కూడా తాను పూరించుకుపోయి ఉన్నాడు. కాబట్టి పూరించుకుపోయి ఉన్నటువంటి వాడు ఏం చేశాడు అంటే విలోక్య ముముహే, దాన్ని చూసి మోహపడ్డం ప్రారంభించాడు. అంటే కావాలని వాటి మీద, అంటే ఏమిటి, ఆయన సర్వజ్ఞుడు కదా, జ్ఞానస్వరూపుడు కదా, సత్యస్వరూపుడు కదా, తనకి ఆ కాన్షియస్ చైతన్య ప్రకాశాత్మకుడు కదా, ఆ ప్రకాశం వల్ల ఇవి జడమైనా సరే వీటిని చూసి మోహాన్ని చెందడం అనేటువంటి ఒక యాస్పెక్ట్ని తాను పొందాడు. అంటే ఈ మోహపడడం అనేటువంటి లక్షణం సమస్తమైనటువంటి జీవులకి కూడా వచ్చేసింది. అదన్నమాట. తాను మోహపడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి 14 భువనాల్లో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా మోహానికి గురి అయ్యాయి. తాను మోహపడ్డట్టుగా శాస్త్రం చెప్తూ ఉన్నా తాను మోహపడడు, తనకు అజ్ఞానమే ఆవరించదు. కానీ వీటిల్లోకి ఆయన వచ్చి ఉండడం మూలంగా ఆయన మోహపడ్డాడు అని చెప్తే, ఆయన మోహపడ్డాడు అంటే ఈ దేహాలు ధరించినటువంటి సమస్త జీవులకి కూడా మోహపడేటువంటి ప్రవృత్తి కలిగింది అని అర్థం. అయిన తరువాత అలాగ అయ్యి ఈ శరీరాల్లోకి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు ఆయన అకర్త, తదస్య సంసృతిర్బంధ పారతంత్రంచ తత్కృతం భవత్యకర్తు అకర్తు ఈశ్వరస్య సాక్షినో నిరుదాత్మనః. ఆయన వాటిలో సాక్షిగా చూస్తూ ఉన్నాడు. అకర్త, తానేం చేయటం లేదు, తనకేమి బంధాలు లేవు. కానీ ఎప్పుడైతే ఇందులోకి చూస్తూ నేను సరే వీళ్ళతో లెట్ మీ ప్లే అన్నట్టుగా ఉన్నప్పుడు కర్త, అసలు ఏమీ కర్త కానటువంటి వాడు తన కర్తృత్వాన్ని భరించాడు. ఏమీ బంధాలు లేనటువంటి వాడు కావాలని తన బంధాలు ఏర్పరచుకున్నాడు. తర్వాత అస్వతంత్రత ఏర్పరచేసుకున్నాడు. ఫ్రీడమ్ లేనటువంటి వాడిగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటనమాట, ఇది మనకి ఎలా అన్వయించుకోవాలంటే మనలోనే అకర్త అయినటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు, కర్మబంధాలు ఏమీ లేనటువంటి వాడు, జరణ మరణ ప్రవాహం లేనటువంటి ఒకానొక ఆత్మస్వరూపం అవిజ్ఞాత రూపంలో ఉన్నాడు. వాడే తనలో ఉండేటువంటి కొంత పార్ట్ని ఈ శరీరాల మీదకి ఆపాదించేసేసి ఈ శరీరంలో ఉండేటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, దేహం, ఈ మమకార బంధం, సంసార బంధాన్ని తను ఆ విధంగా చేస్తూ రెండిటి పోర్షను కూడా ఆయన చేస్తూ ఉన్నాడయ్యా అని చెప్పిన తర్వాత అమ్మ మహర్షులు ఏమన్నారంటే, కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతే పరం. కార్యకారణకర్తృత్వే అంటే ఏమిటి, దేహం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కార్యము అంటే ఏమిటనమాట, కార్యం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కార్యము అంటే కుండ, కారణము అంటే మట్టి, అదన్నమాట. తర్వాత ఈ కుండను తయారు చేయడానికి మట్టి ఉండాలి. మట్టి ఉన్నంత మాత్రంలో సరిపోదు, దాన్ని చెయ్యడానికి ఒకడు ఉండాలి. ఈ చెయ్యడానికి ఉండేటువంటి సంకల్పం చేసేటువంటి వాడు పరమాత్మ. ఈ మట్టి ఏమో ప్రకృతి, ఆ కారణం ఏమిటంటే ఈ ప్రపంచం, అదన్నమాట. అందువల్ల కార్యము అంటే మనకు కనిపించేటువంటి ఈ వస్తుమయమైనటువంటి ప్రపంచం అంతా కూడా కార్యం. కారణం ఏమిటంటే మాయ, అంటే సత్వరజస్తమో గుణాలతో ఉండేటువంటి మాయ కారణం. ఉత్పన్నం చేసేటువంటి ప్రకృతి
తరువాత ఈ కారణం అంటే కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం, ఈ పదార్థమయమైనటువంటి ప్రపంచం అంతటికీ కారణం ఏమిటంటే ప్రకృతిం కారణం విదుహు. ఈ ప్రకృతియే దీనికి కారణము అన్నారు. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలు ని మామూలుగా మనం ప్రకృతి అంటాం. ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఏంటంటే మాయ అనేటువంటి దాంట్లో ఉన్నాయి. ఈ మాయ అనేటువంటిది శక్తి, ఆ శక్తిలో ఈ మూడు ఉన్నాయి. తర్వాత అలాగా విదుహు తెలియజేస్తున్నారు. తర్వాత సుఖ దుఃఖానాం భోక్తృత్వే. తర్వాత ఇప్పుడు ఈ పదార్థాలన్నీ వచ్చాయిగా, ఇవన్నీ కూడా సుఖ దుఃఖానాం, సుఖాలు దుఃఖాలని భోక్తృత్వే, వాటిల్ని పొందుతూ ఉన్నాయి. సమస్తమైనటువంటి జీవరాశులు కూడా సుఖ దుఃఖాలను పొందుతూ ఉన్నాయి. తర్వాత ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రకృతే పరం పురుషం అని చెప్పి ఈ ప్రకృతిలోకి అంటే సత్వరజస్తమ గుణాలతో ఉండి దానిలో సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఎవడుండాలి అంటే దానికి ఒక భోక్త ఉండాలిగా. ఆ భోక్త పురుషుడు అంటున్నారు. మళ్ళీ అంటే పరమాత్మయే పురుషుడి కింద ఈ స్థితిలోకి తాను ఎంటర్ అయి పురుషుడు కాబట్టి పూరించబడి ఉంటాడు కాబట్టి తానే తనలో ఒక పార్ట్ని పురుషభావం కింద ఈ ప్రకృతిలోకి ప్రవేశించి సుఖ దుఃఖాలకు భోక్త అగుచున్నాడు అని మహర్షులు చెప్తున్నారమ్మా అని చెప్పి అది మహర్షులు ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని ఆయన తల్లికి ఆయన వివరించాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే తాదాత్మ్యం చెందిపోయాడు. దీంట్లో ఈ ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాలతో తనకుండేటువంటి ఒక పార్ట్ను తీసుకొచ్చి తాదాత్మ్యం చెందిపోయాడు. ఇప్పుడు దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే మన శరీరం త్రిగుణాత్మకం, పదార్థము, తర్వాత ప్రాణము, తర్వాత మనస్సు సత్వరజస్తమో గుణాలతో ఉంది. ఇప్పుడు మనలో పరమాత్మ ఉన్నాడు. స్వయం జ్యోతిగా అనాదిగా అకర్తగా ఉండేటువంటి ఒక పరమాత్మ, ఒక వెలుగు ఉంది. ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ప్రతి అణువులోకి కూడా వ్యాపించిపోయి అంటే త్రిగుణాత్మకమైనటువంటి దేహంలోకి పూర్తిగా వ్యాపించిపోయి మనకు ఉండేటువంటి మనసు దగ్గరికి ఏం చేస్తుంది అంటే ఈ మనసు ఏం చేస్తుంది అంటే అన్నిటినీ సేకరించేటువంటి కర్తృత్వం ఏర్పరచుకోండి. ఈయన వ్యాపించడం వల్ల కర్తృత్వం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి మన ఓ బొమ్మలో బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీలో కరెంటు తిరుగుతుంటుంది. కరెంటు ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో బొమ్మ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బొమ్మ కాళ్ళు చేతులు కదపడం అనేటువంటిది దేనివల్ల కలుగుతుంది అంటే ఈ కరెంటు ప్రవాహం వల్ల కలుగుతుంది. ఇప్పుడు ఈ కరెంటు లేకపోతే బొమ్మ కదలదు, కరెంటు ఉంటే బొమ్మ కదులుతూ ఉంటుంది, కర్తృత్వం వస్తుంది ఆ బొమ్మకి. ఇప్పుడు ఆ కర్తృత్వం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో బ్రెయిన్ అనేటువంటి దాంట్లో ఉండి దానికి ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఇస్తుంది. నేనే కదులుతున్నాను అంటే నా శరీరం కదులుతోంది, నా చేతులు కదులుతున్నాయి, నా కాళ్ళు కదులుతున్నాయి, నా మనసు ఆలోచిస్తోంది, నాకు దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఈ కరెంటు ప్రవహించడం వల్ల వస్తుంది. కాబట్టి అసలు కరెంటుకి ఏం ఉండదు, కానీ కరెంటు ప్రవహించి ఆ పదార్థాల్లో ఈ ఫీలింగ్స్ కలిగిస్తూ ఉండడం అనేటువంటి ఆ యాస్పెక్ట్ని కర్తృత్వ భోక్తృత్వ భావములు అంటారు. అంటే ఆ పురుషుడే ఈ విధంగా మారాడు అని చెప్పి మామూలుగా స్థూలంగా చెప్తారు. అదే చెప్పాడు, భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. ప్రకృతికి పరమైనటువంటి వాడైనా ఈ కరెంటు శరీర సంబంధాలు ఏ విధంగా లేకపోయినా ఈ కరెంటు ప్రవహించడం వల్ల ఆ బొమ్మలో ఉండేటువంటి బ్రెయిను, గుండె, ఊపిరితిత్తులు వీటిల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను, నా వల్ల ఇవన్నీ కదులుతున్నాయి, నేను అనేటువంటి ఒక ఫాల్స్ ఇంప్రెషన్, ఒక ఫాల్స్ ఐ ఒకటి డెవలప్ అయ్యింది. అసలైనటువంటి వాడు ప్రకృతికి పరం, కరెంటుగానే ఉంటుంది అదనమాట. అప్పుడు దేవహూతి ఆయన్ని చూసి అడిగింది, ఓ విదురా, దేవహూతిరువాచ ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ బ్రూహి కరణయోరస్య సదసచ్చయదాత్మకం. ఓ పురుషోత్తమ, పురుషులలో ఉత్తమమైనటువంటి వాడా, గొప్పవాడా, అస్య
అన్నావి. ఇప్పుడు నా కన్ను తెరిస్తే అస్య ఈ జగత్తుకి కారణయో, ఈ కారణాలు, ఈ జగత్తుకి కారణాలు హేతువులైనటువంటివి ప్రకృతే అపి, ప్రకృతే అపి, ప్రకృతే అయినా మరియు పురుషస్య పురుషుడి యొక్క లక్షణం బ్రూహి. ఈ ప్రకృతికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, పురుషుడి యొక్క లక్షణాలు ఏమిటి? ప్రకృతి అంటే సత్వరజస్తమ గుణాలని చెప్పి చాలా టూకీగా చెప్పేశావు. పురుషుడు అంటే వీటిలన్నింటిలోనూ కూడా పూరించిపోయినటువంటి వాడు పురుషుడు అన్నావు, బాగానే ఉంది. వాటి యొక్క లక్షణాలను ప్రకృతే పురుష్య అపి లక్షణం బ్రూహి, చెప్పు, వాటి గురించి చెప్పు. పురుషోత్తమ, ఓ పురుషోత్తమ అని చెప్పి తర్వాత ఆవిడంది సత్ అసత్. సత్ అంటే ఉండేటువంటిది, ఏది ఉంది? ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి పదార్థం ఉందో, చెట్టో పొట్టో ఏదో ఉంది, దానికి కారణం అసత్. అది కనిపించదు కానీ అది అలా ఉండడానికి ఉంటుంది. అంటే సత్ అసత్తు ఉంది, దాని వెనకాల ఉండేటువంటి కార్యం, కార్యకారణమైనటువంటి ఈ ప్రపంచం ఉందే, ఈ కనిపించినటువంటి ప్రపంచానికి ఒక కారణం ఉంటుంది. ప్రపంచం కింద కనిపించడం అనేటువంటిది కారణం, కార్యము. తత్ సత్ అసత్, సత్ అసత్ రూపమైనటువంటి జగత్, యత్ ఆ జగత్తు ఏ ప్రకృతి పురుషుల స్వభావం కలిగినటువంటిదో దాని గురించి చెప్పు. ఈ సదసదాత్మకమైనటువంటి ఈ జగత్తుకి ప్రకృతి పురుషులు అన్నా కదా, ఆ ప్రకృతి పురుషుడి యొక్క లక్షణాలను బ్రూహి చెప్పు అని అడిగింది. అప్పుడు శ్రీ భగవానువాచ, అప్పుడు భగవంతుడైనటువంటి కపిల మహర్షి దేవహూతితో ఈ విధంగా చెప్పాడయ్యా, జాగ్రత్తగా విను అన్నట్టుగా విదురుడికి చెప్పినటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పినట్టుగా సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ నైమిసారణ్యంలో చెప్పడం ప్రారంభించాడు అనేటువంటి 10వ శ్లోకంలో శ్రీ భగవానువాచ, యత్తత్త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహురు అవిశేషం విశేషవత్ అని. ఏమన్నా యత్ ఏదైతే, ఇప్పుడు మన జగత్ ఉంది కదా, ఏదైతే త్రిగుణం సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉన్నదో అస్య అవ్యక్తం, ఆ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుగా కనిపిస్తూ ఉండేటువంటిది అవ్యక్తం, అసలైనటువంటి కారణం కనిపించకుండా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచం కింద కనిపిస్తూ ఉండేటువంటిది అవ్యక్తం. అది చాలా సూక్ష్మం, అది కనిపించదు. కనిపించకుండా ఉండేటువంటిది నిత్యం, అది చాలా నిత్యమైనటువంటిది. అంటే ఏమిటి? పరమాత్మలో ఉండేటువంటి పరమాత్మ ఉన్నంతకాలం మాయ ఉంటుందిగా. పరమాత్మ నిత్యుడు కాబట్టి మాయ కూడా నిత్యమేగా. ఆ నిత్యమైనటువంటి మాయలో నుంచే కదా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిత్యత్వం అనేటువంటిది సత్వరజస్తమో గుణాలకు కూడా ఆపాదించారన్నమాట. కాబట్టి నిత్యం సత్ అసత్ ఆత్మకం, ఈ ప్రకృతి ఉందే, ఈ త్రిగుణాలతో ఉండేటువంటిదంతా కూడా సత్ అసత్ ఆత్మకం. అది ఏం చేస్తుంది? కార్యకారణ రూపంగా అవిశేషం. ఇవి ఈ కార్యకారణ రూపం కింద వచ్చేటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటికి ఆశ్రయమైనటువంటి మాయ ఉందే, ఈ మాయ నిత్యము. ఎందుకంటే అది పరమాత్మలో పార్ట్ కాబట్టి, పరమాత్మ నిత్యం కాబట్టి అది నిత్యమైనటువంటిది, అవ్యక్తమైనటువంటిది. దాంట్లో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ సత్వరజస్తమో గుణాల వల్ల మనం చూసేటువంటి ఈ జగత్తంతా వ్యాపిస్తోందమ్మా. ఇప్పుడు ఈ పృథివీ మొదలైనటువంటి విశేషాలు ఉన్నాయే, అంటే ఈ భూమి, నీరు, ఈ అగ్ని, వాయువు, ఇవి సంబంధించినటువంటివన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా మాయలో లేవు. మాయకు సంబంధించినటువంటివి తనవి కాదు. కానీ విశేషవత్, విశేషాలకు ఇవి ఆశ్రయమయ్యింది. అంటే ఏమిటి? మాయే వీటిలన్నిటికీ ఆశ్రయమైంది. తనలో నుంచే ఇవన్నీ ఇలా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా తనను ఆశ్రయించుకున్నటువంటివి. అటువంటి తనను ఆశ్రయించుకున్నటువంటి ఈ సోటల పదార్థమయం
అంతా కూడా తనని ఆశ్రయించుకుని ఉంది. తనని ఆశ్రయించుకున్నటువంటి ఈ పదార్థాలను ప్రధానం అంటే ముఖ్య కారణం ఇది. అంటే ఏమిటి? మాయ ముఖ్య కారణం. అది చెప్పదలుచుకున్నది. మాయ ముఖ్య కారణం. ఈ మాయలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ సత్వరజస్తమో గుణాల వల్ల పృథివ్యాధి సమస్తమైనటువంటి పదార్థమయమైనటువంటి ప్రపంచం ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఆ ముఖ్య కారణమైనటువంటి దానిని ప్రకృతిం ప్రాహు, దానిని ప్రకృతి అని చెప్పి అంటూ ఉంటారమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ప్రకృతి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏం చెప్పాడు అంటే, త్రిగుణాత్మకం నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది అయినటువంటి పరమాత్మలో ఒక పార్టు మాయ. ఆ మాయను ఆశ్రయించుకుని ఆ మాయలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఉన్నాయి. ఈ సత్వరజస్తమో గుణాల వల్ల భూమి లాంటి విశేషాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇలా వచ్చేటువంటి వాటికి ఇది ప్రధానమైనటువంటి కారణం ఈ మాయ, భగవంతుడిలో ఉండేటువంటి ఆ మాయ. ఆ మాయలో ఆ మాయని ప్రకృతి అంటారమ్మా అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు పంచభిః పంచబ్రహ్మ చతుర్భిర్దశభిస్తదా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః. అమ్మా, పంచభిః ఐదింటితో, పంచభిః ఐదింటితో, చతుర్భిః నాలుగింటితో, ఐదుతో నాలుగుతో, తథా అదేవిధంగా దశభిః పదిటితో ఏతత్ చతుర్వింశతికం ఏతత్ ఈ విధంగా 5, 4, 10 అనేటువంటి ఈ 24 తత్వములు గల గణం సముదాయాన్ని ప్రాధానికం ప్రకృతి కార్యరూపంలో ఉన్న బ్రహ్మ విదుః, దీనిని బ్రహ్మ అని తెలుసుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, ఈ ప్రకృతి పురుషుల గురించి చెప్పమందిగా, అందుకని మొట్టమొదటి ప్రకృతి గురించి చెప్తున్నాడు. ఈ ప్రకృతిలో 5, 4, 10 మొత్తం వెరసి 24 తత్వాలే ప్రకృతి యొక్క కార్యములు. అంటే ప్రకృతి సత్వరజస్తమ గుణాలు అనుకున్నాగా. ఈ ప్రకృతి దేనిలో ఉంది? మాయలో ఉందిగా. మాయ ఎందులో ఉంది? పరమాత్మలో ఉందిగా. అంటే పరమాత్మ వీటిలన్నింటిలోనూ ఉన్నాడుగా. పరమాత్మ వీటిలన్నింటిలోనూ ఉన్నాడు. అలా అన్నింటిలోనూ ఉండేటువంటి వాడు పురుషుడు. ఇప్పుడు మాయ అదొక శక్తి. ఆ శక్తిలో 3 ఉన్నాయి. ఈ మూడుటి యొక్క విచిత్రమైనటువంటి కలయికతో 24 రకాలైనటువంటి స్థితులు ఏర్పడ్డాయి. తత్వం అంటే యథార్థ స్థితి. అంటే ఇక్కడ రిలేటివ్గా ఇది యథార్థమైనటువంటి స్థితిలో 24 వచ్చే. ఈ 24ది చతుర్వింశతి తత్వములు అంటారు. అన్న తర్వాత అవేమిటో తర్వాత చెప్తాడు. మొట్టమొదట 24 తత్వాలు ఉన్నాయి. తప్పిన తర్వాత మహాభూతాని పంచైవ భూమిరాపోగ్నిర్మరున్భః అంభః తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే. అమ్మా, ఈ 24 తత్వాలు పక్కన పెట్టాం. ఇంకోటి గురించి ఉంది. ఈ మాయా, ఈ సత్వరజస్తమో గుణాలతో ఉండేటువంటి వాటిలో ఏమున్నాయంటే భూమి, ఆపహ నీరు, అగ్ని, మరుత్ వాయువు, నభః ఆకాశం. ఇవి మహాభూతాని. వీటిని పంచమహాభూతాలు అంటారు. పంచభూతాలు వేరు, పంచమహాభూతాలు వేరు. ఇవి కొంచెం జాగ్రత్తగా మనం ఆ మహా అనేటువంటి పదాన్ని కొంచెం జాగ్రత్తగా విపులీకరించుకుంటూ వెళదాం. తర్వాత పంచ ఏవ 5 మాత్రమే. ఈ పంచమహాభూతాలకి 5 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయమ్మా. పంచ ఏవ 5 మాత్రమే. గంధాదీని, గంధము మొదలైనటువంటి 5 రకాలైనటువంటి గుణాలు ఈ పంచమహాభూతాలకి ఉన్నాయి. తన్మాత్రాణి చ, ఆ 5 గుణాలు ఉన్నాయే వాటిని తన్మాత్రలు అంటారమ్మా. తావంతి మే మతాని. ఇలాగా పంచమహాభూతాలు. ఆ ఒక్కొక్క మహాభూతానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఆ గుణాలని తన్మాత్రలు అంటారు. ఆ గుణం ఉంటుంది. ఆ గుణాన్ని ఆవరించుకుని ఆ మొత్తం అంతా ఉంటుంది. ఆ పంచమహాభూతం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమిటి? పంచమహాభూతాలు
ఇందాక చెప్పినటువంటి 24 తత్వాలు. సో ఈ పంచమహాభూతాలు ఈ 24 తత్వాలతో కూడా ఉండేటువంటి దీనిని ప్రకృతి అంటారు. ఇంకా పురుషుడు రాలేదు. ఇంకా ఒక ప్రకృతి పురుషుడి యొక్క లక్షణాలు చెప్పమంది ఆవిడ. అందువల్ల ప్రకృతి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రకృతిలో ఏమిటన్నమాట, ఆ మాయలో ఏమున్నాయి, పరమాత్మలో ఉండేటువంటి మాయలో ఏమున్నాయన్నమాట, పంచమహాభూతాలు ఉన్నాయి. ఆ పంచమహాభూతాలకి కూడా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉన్నది. ఆ గుణమును తన్మాత్రలు అంటారు. ఆ గుణం చుట్టూ ఆ భూతం ఏర్పడింది కాబట్టి అన్నారు. అయిన తర్వాత వీటిల్లో నుంచే, ఈ పంచమహాభూతాల్లో నుంచే, పంచ తన్మాత్రలతో దానిలో నుంచే ఈ 24 తత్వాలు వచ్చాయి. ఈ సమ్ టోటల్ అంతటినీ కూడా ప్రకృతి అంటారమ్మా. ఇక పురుషుడు అంటే ఏమిటో రేపటి కార్యక్రమంలో నీకు వివరిస్తాను అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏముందో చూద్దాం.